కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిదని చెప్పొచ్చు. 3 దశాబ్దాల నుంచి అక్కడ వరపుల పర్వత ఇంటి పేరున్న వాళ్లే ఆ నియోజకవర్గం రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నాయకుడు వరపుల రాజా ఓటమి పాలైన గత ఎన్నికల్లో మాత్రం అతను భార్య సత్యప్రభ ఘన విజయం సాధించారు. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతతో టీడీపీ మీద ఉన్న సానుభూతో తెలియదు కానీ భారీ మెజార్టీతో ఆ మహిళా ఎమ్మెల్యే గెలవడంతో టీడీపీలో సంబరాలు అంబరానంటాయి. అయితే కూటమి అధికారాన్ని చేపట్టి సంవత్సరం గడిచిందో లేదో సత్యప్రభపై సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైనట్లుగా కనిపిస్తుంది. అసలు ఏడాదిలోనే ఆమెపై ఎందుకంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది? కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో కీలకమైన నియోజకవర్గం ప్రత్తిపాడు. ఈ నియోజకవర్గం నుంచి గత 30 ఏళ్లలో టీడీపీ 4 సార్లు విజయం సాధించింది. పార్టీ ఏదైనా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల పర్వత కుటుంబాలదే పెత్తనం నడుస్తూ వస్తోంది. ఈ 2 ఇంటి పేర్ల నుండి పోటీ చేసిన వారి ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుండి గెలుస్తుండటం విశేషం. అలా టీడీపీ క్యాడర్ కూటమి కలయిక ఇంటి పేరుకున్న ఇమేజ్ తో 2024 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు వరుపుల సత్యప్రభ. 2024 ఎన్నికలే వరుపుల సత్యప్రభకు తొలి అసెంబ్లీ ఎన్నికలు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా వరుపుల రాజా ఎన్నికల బరిలో నిలిచి వైసీపీ అభ్యర్థి చేతుల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2023లో వరుపుల రాజా హఠాన్ మరణం చెందటంతో అతని భార్య వరుపుల సత్యప్రభకు ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. ఎన్నికలకు సంవత్సరం ముందు 2023 మే నెలలో వరుపుల రాజా చనిపోవడంతో అతని భార్య వరుపుల సత్యప్రభకు టీడీపీ అధిష్టానం 2024 ఎన్నికల్లో సీటిచ్చింది. 2024 ఎన్నికల్లో కూటమి వేవ్కి తోడు వరుపుల రాజా ఇమేజ్, టీడీపీకి ఉన్న బలమైన క్యాడర్ అండతో వరుపుల సత్యప్రభ ఘన విజయం సాధించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వరుపుల సత్యప్రభ గెలుపొందడంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి తిరుగులేదని మరోసారి రుజువైంది. అయితే వరుపుల సత్యప్రభ గెలిచిన సంవత్సరంలోపే టీడీపీ కార్యకర్తలు, కీలకమైన నాయకులు తిరుగుబాటు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు సైతం వరుపుల సత్యప్రభ అనుసరిస్తోన్న విధానాలను తప్పుబడుతూ ఎమ్మెల్యే నుండి దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. తెలుగు తమ్ముళ్లు ఆమెపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతుండటంతో ప్రత్తిపాడులో వరుపుల ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 నుండి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు నియోజకవర్గంలో టీడీపీ జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకులు ఎన్నో కష్టాలు పడ్డారంటున్నారు. వారు సైతం నేతల వేధింపులు తట్టుకుని వరుపుల రాజా మీద ఉన్న అభిమానంతో ఆయన భార్య వరుపుల సత్యప్రభను ఎమ్మెల్యేగా గెలిపిస్తే జెండాలు మోసిన కార్యకర్తలను దూరం పెట్టి తన సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనింగ్, మట్టి మాఫియా ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులకు కూడా బంగారు బాతులాంటిది. నియోజకవర్గంలో మైనింగ్, మట్టి మాఫియాను ఎమ్మెల్యే తన అనుచరులు, అధికారులతో కలిసి చేయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ కార్యకలాపాలు ఎమ్మెల్యేకు తెలియకుండానే జరుగుతున్నాయా అని టీడీపీ నాయకులు అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వరుపుల సత్యప్రభ ప్రధాన అనుచరుల ఆధ్వర్యంలో మైనింగ్ మాఫియా, ఆయిల్ మాఫియా, కొండల్లో అక్రమ మట్టి తవ్వకాలు, పోలవరం ఎడమ కాలువ మట్టి అమ్మకాలు భారీ స్థాయిలో కొనసాగుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని వైసీపీ శ్రేణులు తెగ ప్రచారం చేస్తున్నాయి. సత్యప్రభ తన భర్త డీసీసీబీ మాజీ చైర్మన్ వరుపుల రాజాకు కీలకమైన అనుచరులుగా ఉండి కష్టపడి పార్టీని నియోజకవర్గంలో నిలబెట్టి టీడీపీ జెండాలు మోసిన వారిని పూర్తిగా పక్కన పెట్టేశారట. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వారిని తప్పించి తనకు కావాల్సిన వాళ్లను కీలకమైన స్థానాల్లో నియమించుకున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. మరోపక్క పత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతోన్న మట్టి మాఫియా, అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో రాజమండ్రికి చెందిన ఎమ్మెల్యే సత్యప్రభకు దూరపు బంధువు కీలకంగా
ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారట. అక్రమ వ్యవహారాలన్నీ తన బంధువులే నడిపిస్తున్నారని తెలిసిన ఎమ్మెల్యే చూసి చూడనట్టు వదిలేస్తూ అస్సలు పట్టించుకోవటం లేదని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వరుపుల రాజాపై అవినీతిపరుడని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ప్రచారం చేసిన వైసీపీ లీడర్ను ఇప్పుడు ఎమ్మెల్యే తన వెంట తిప్పుకుంటూ నియోజకవర్గంలో అనేక బాధ్యతలను అప్పగిస్తున్నారని నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలేశ్వరం మండలంలో ఓ టీడీపీ నాయకుడు అన్నీ తానై ఎమ్మెల్యేకు సన్మానాలు సత్కారాలు చేసి మండలంలో పెత్తనం చెలాయిస్తున్నాడని నియోజకవర్గ ప్రజలంటున్నారు. ఆమె అనుచరుల ఆగడాల గురించి ఎమ్మెల్యే సత్యప్రభకు చెప్పినా పట్టించుకోవటం లేదంటున్నారు. గత ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్యే పక్కన చేరి ఇప్పుడు టీడీపీ నాయకుడిగా హవా నడిపిస్తున్నాడట. ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే అండతో మండలానికో నాయకుడు తయారై అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఇక నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను కార్యకర్తలను 2 వర్గాలుగా చీల్చి కొత్త రాజకీయాలకు తెరతీస్తుండటంతో టీడీపీ పరిస్థితి అధ్వానంగా తయారవుతోందని తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఆయిల్ మాఫియా, మైనింగ్ మాఫియా, మట్టి మాఫియా, వంతాడ ఐరన్ ఓర్ మాఫియాల చీకటి వ్యాపారాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాలను కట్టడి చేయాల్సిన అధికారులు గాని ఎమ్మెల్యే సత్యప్రభ గాని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టేసి సొంత కార్యక్రమాల కోసం ప్రత్యేక ఎజెండా తయారు చేసుకున్నారని ఎమ్మెల్యే విమర్శలు మూటగట్టుకోవటం టీడీపీ క్యాడర్లు అసంతృప్తి రావటానికి కారణమంటున్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ గ్రాఫ్ నియోజకవర్గంలో రోజురోజుకి తగ్గిపోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఆమె వ్యవహార శైలిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారవుతుందని స్థానిక టీడీపీ నాయకులు అధిష్టానానికి వరుస ఫిర్యాదులు చేస్తున్నారట. నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ మొత్తాన్ని కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన ఎమ్మెల్యే పార్టీ కోసం పనిచేసిన నాయకులను కార్యకర్తలను పక్కనపెట్టి సొంత క్యాడర్ను తయారు చేసుకుని నియోజకవర్గంలో అక్రమ దందాలకు ఊతమిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.